చేసుకోవాలి. మీరు టైం ట్రైనింగ్ కానీ ఇది కానీ అన్నీ కూడా మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అదేవిధంగా మనకి అంబేద్కర్ ఆ రోజు మన ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నాం, స్థలం ఇచ్చాం. ఆ స్థలం మన అధికారులు కోల్పోయిన తర్వాత మన స్థలం వేరే రోజు ఇప్పిస్తారంటున్నారు. దాని మీద పడి ఆ స్థలం కోల్పోయినట్టు తెలుసుకుని దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్వర్గీయ జగ్జీవన్ రామ్ గారికి గార్లైన్ చేస్తున్నారు. జోహార్ బాబు జగ్జీవన్ రావు గారికి, జోహార్ బాబు జగ్జీవన్ రావు గారికి, జోహార్ బాబు జగ్జీవన్ రావు గారికి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చేసిన నాయకులు అధికారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. జోహార్ బాబు జగ్జీవన్ రావు గారికి, జోహార్ బాబు జగ్జీవన్ రావుకి, జోహార్ బాబు జగ్జీవన్ రావు గారికి. మరి ఇక్కడ ఇచ్చేటటువంటి అన్ని జిల్లా కార్యవర్గాలకి కూడా నాయకులు అధికారులు కూడా జిల్లా ఆశీర్వాదం గారు కాట్ల మన గౌరవ ఎమ్మెల్సీ గారి యొక్క సలహా మేరకు మరి దండలు ఎండిపోయిన అన్ని తీవాల్సింది కోరుతాం. మన సోషల్ వెల్ఫేర్ స్టాఫ్ ప్లీజ్. ఆ ఎండిపోయిన దండలు తీస్తే మరి గౌరవ జగ్జీవన్ రామ్ గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వన్మడి కొండబాబు గారు, చంద్రబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, అలాగే డాక్టర్ గారు సుబ్బారావు గారికి కేక్ తినిపించడం జరుగుతుంది. చాలా సంతోషం సార్. అలాగే మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా డాక్టర్ పవన్ కుమార్ గారికి కేక్ తినిపిస్తున్నారు. చాలా సంతోషం సార్. అలాగే సుబ్బారావు డాక్టర్ గారు మరి ఎమ్మెల్యే కొండవారు కూడా కేక్ తినిపిస్తుంది. సంతోషం సార్. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రబాబు గారు మరి కార్యక్రమాన్ని బయట బాబాసాహెబ్ అంబేద్కర్ కాల్చి తీయబడిన బంగారం లాంటి వాడు మా బాబు జగ్జీవన్ రావు గారని ఆయన ఆనాడే చెప్పారు. కాబట్టి అలాంటి మహానుభావుడికి హోంమంత్రి వారు చెప్పినట్టు రాష్ట్రపతి రాకుండా ఆనాటి రాజకీయ పరిస్థితిలో జరిగింది. కానీ నిజంగా జరిగి ఉంటే భారతదేశం యొక్క ఈ విషయంలో చర్చించడం జరిగింది. అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం దాన్ని జయం జరుపుకుంటున్నామంటే మన జన్మజీవులు. ఈ విషయంలో ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు గారు చెప్తున్నాం ఉన్నాయి. ఎంఆర్ఓ గారు దగ్గర ఉండి కలెక్టర్ గారు దాన్ని సైన్ చేస్తే అఫీషియల్గా మనకి ల్యాండ్ వస్తుంది. కాబట్టి సార్ దయచేసి మన కాకినాడలో మనందరం కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారు కానీ, సంఘ పెద్దలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎంతోమంది పెద్దలు వచ్చారు, పిల్లలందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది జాతీయ పండుగ. మరి జగజ్జీవన్ రావు గారు మరి ఒక విద్యార్థి దశ నుంచి కూడా అనే రాజకీయాల్లోకి వచ్చి 27 సంవత్సరాల రాజకీయాల్లోకి వచ్చి
ఉన్నత స్థాయికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దాకా ఎదగడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోయాడు ఆయన. అదే బాధ తప్పించి మరి అలాంటి వ్యక్తులు ఒక 2 కోట్లు ఎస్సీ వర్గాలకి, ఒకటి జగజ్జీవనరావు గారు, ఒకటి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి మరి అమలు చేయడానికి మన జగజ్జీవనరావు గారు కృషి చేశాడు. ఏదైతే అండరాంధనం ఉందో, ఏదైతే ఎన్ని ఉన్నాయో రుగ్మతలన్నీ తప్పించి ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, భారతదేశంలో అన్ని వర్గాలు అట్టడికి వర్గాలన్నీ పైకి తీసుకురావడానికి కృషి చేసి ఏ డిపార్ట్మెంట్లో ఆయన ఏ మంత్రిగా పనిచేసినా ఆ మంత్రికి ఇవన్నీ తెచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి మరి ఆయన స్థిరచీవుగా నిలబడిపోయాడు ఇవాళ భారతదేశంలో అని ఎవరు కూడా మర్చిపోలేరు. ఇవాళ మనం అందరం కూడా మరి పుట్టినరోజు మనం ఘనంగా చేస్తున్నాం. అలాగే కాకినాడలో కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తాం. ఇంకా పెద్దాపురంలో కార్యక్రమంలో చేత నేను ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళితులకు కూడా ఎంతో పెద్దపీట వేయడం జరుగుతుంది. సామాజికంగా రాజకీయంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఆర్థికంగా కూడా ఈ ఏదైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే కొత్తగా P4 అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మీరు ముఖ్యంగా యువత దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సంతోషం. బాబు జగజ్జీవన్ గారి 117వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు మనమే కాదు, దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న కార్యక్రమం ఇది. ఆ సందర్భంగా ఆయన్ని మనం గుర్తు చేసుకుంటూ భావతరాలకి ఆయన గురించి మనం తెలియపరుచుకుంటూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమం కూడా చేసుకుని గుర్తు చేసుకుంటూ ఉంటాం. వారు చేసిన త్యాగాలు కానీ అన్నీ కూడా. ఇప్పుడే పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే గొప్ప వ్యక్తి అంటున్నాను, ఈ రోజున ఒక సామాన్య వ్యక్తి ఈ దేశంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఎదిగారంటే ఆయన అంత గొప్పవాడు అన్నది మనం ఒకసారి భావితరాలతో తెలియపరచాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారేమో రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ అమలు చేసే విధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పార్లమెంట్లో 45 సంవత్సరాల పాటు ఒక బలహీన వర్గాల నాయకుడు, దళిత నాయకుడు 45 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఈరోజు ఉండి నడిపిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే బాబు జగజ్జీవన్ రావుని గర్వంగా చెప్పచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్లమెంటున ఎంపీగానే కాకుండా ఆయన ఆలోచన విధానాలు ఆయన్ని గుర్తించి అప్పట్లో ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా కేంద్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవులు ఇవ్వడం జరిగింది. అంటే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి ఇచ్చారు తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఇచ్చారు. అంటే చాలామంది పార్లమెంట్ సభ్యులు అవుతారు, అందులో చాలామందికి పదవులు చేయాలంటుంది. నేను కూడా ఎమ్మెల్యే గాను, చాలామంది అంటారు కొండబాబు మంత్రి అవుతాడు, ఇప్పటివరకు మంత్రి రాలే. అదే టాలెంట్, అది గుర్తించిస్తారు. ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయానని మంత్రి వచ్చేయాలనే కాదు, వాళ్ళు ఉన్న గొప్పతనాన్ని, ఆలోచన విధానాన్ని గుర్తించిస్తారు. ఆయన గొప్ప మేధావిని గుర్తించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ వేదిక మీద ఉన్న హానబుల్ ఎమ్మెల్యే కాకినాడ హానబుల్ ఎమ్మెల్సీ గారికి, రాష్ట్ర గారికి, వచ్చేసిన సంఘ నాయకులకు, ప్రజానికానికి అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ నెల జనరల్లీ అణగారిన వర్గాల కోసం పోరాడిన అతి ముఖ్యమైన నాయకులు ఆ ముగ్గురు, అంటే బాబు జగజ్జీవన్ రావు కావచ్చు, మహాత్మా జ్యోతిబాబు కావచ్చు, లేకపోతే బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అందరికీ జయంతి పురస్కరించుకొని మనం ఒక పండుగ వాతావరణంలో ఈ నెలంతా జరుపుకుంటాం. అందులో మొట్టమొదటి ఇవాళ జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ టౌన్లో ఇక్కడ మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం, దానికి అందరూ ఇలా ఇచ్చేయడం చాలా సంతోషం. అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ
ఇప్పటివరకు ఎలా ఉన్నామో అలాగా సామరస్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఏదైనా ఉన్నా పరిష్కరించుకోగలిగే స్థితిలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్స్ మా వైపు నుంచి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సరే మీరు ఎలాగెళ్ళాలి ఏంటి వెనక్కుండండి కొంచెం అన్న రమేనా కొంచెం సైడ్కి ఎలా ఉన్నారు